మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం కొద్ది క్షణాల క్రితమే ప్రారంభమైంది. రాజ్నాథ్, అమిత్ షా, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ అఖిలపక్ష సమావేశానికి విపక్ష పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై విపక్షాలకు పూర్తి వివరాలను వివరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రాజ్నాథ్, అమిత్ షా, కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. దానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్, ఇతర విపక్ష పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై పూర్తి వివరాలను విపక్ష నేతలకు వివరిస్తూ ఉన్నారు. తదనంతర పరిణామాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విపక్ష పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అఖిలపక్ష సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్. ప్రభుత్వము అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని వారితో వివరించాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరు కూడా హాజరయ్యారు. అదేవిధంగా అన్ని పార్టీల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీనియర్ మంత్రిగా జేపీ నడ్డా, ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వీరు ప్రభుత్వం తరఫున ప్రతిపక్ష నేతలకు అడిగే ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ క్రమాన్ని ఏ రకంగా జరిగింది, ఏ రకంగా శత్రు దేశంలోకి చొచ్చుకొని వెళ్లి ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేశాము అన్న అంశాన్ని వివరించడం, అదేవిధంగా అక్కడ ఎదురైనటువంటి అనేక సమస్యలు, దీనికి చెందినటువంటి ఇతరత్ర పరిణామాలు, వీటన్నిటి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరును కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ప్రధానమంత్రి ఈ సమావేశానికి హాజరయ్యి వివరణ ఇవ్వాలని చెప్పి కోరారు. అయితే ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమాంతరంగా సమావేశం అవుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి వచ్చేందుకు అవకాశం లేదు. ప్రభుత్వం తరఫున ఈ సీనియర్ మంత్రులు మాత్రమే వచ్చి అఖిలపక్ష సమావేశంలో హాజరయ్యి వివరణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇకపోతే అంతర్గతంగా కేంద్ర హోంశాఖ మంత్రి నిన్న సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, డీజీపీలతో, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల రక్షణ కోసం ఏ రకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని కొన్ని సూచనలు చేస్తూ అప్రమత్తం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని అంతర్గతంగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారన్న అంశాన్ని అమిత్ షా వివరించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలను అమిత్ షా, అదేవిధంగా సరిహద్దులు, అదేవిధంగా సైనిక చర్యకు చెందినటువంటి అంశాలను రాజ్నాథ్ సింగ్ వివరించేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం బాధ్యతాయుతంగా ప్రతిపక్షాలను కూడా
ప్రధానికి అదేవిధంగా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలకైనా తాము పూర్తిగా సమర్థిస్తామని చెప్పి ప్రతిపక్ష నేతలంతా కూడా చెప్పారు. కాబట్టి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతగా వారికి అన్ని వివరాలను అందించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది. అదేవిధంగా తదనంతర పరిణామాలు కూడా ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత పాకిస్తాన్ ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడుతుంది, కాల్పులు విచక్షణారహితంగా జనా అవసరాలపై కాల్పులు జరుపుతుంది, అదేవిధంగా భారతీయ పౌరులు కూడా అక్కడ మరణించారన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తదనంతర కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, అంతర్జాతీయంగా మనకు లభించినటువంటి సపోర్ట్ ఏ రకంగా ఉంది, వీటన్నిటి కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించడంతో పాటు అఖిలపక్ష నేతలు ఇచ్చే సూచనలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా రాహుల్ గాంధీ చాలా బాహాటంగా రక్షణ బలగాల యొక్క ధీరోత్తమైనటువంటి ఈ చర్యను, సైనిక చర్యను అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకొని ప్రభుత్వం తదనంతర కార్యక్రమాలు, కార్యాచరణ ఏ రకంగా ఉండాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.